ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం జగనే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సైతం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా పార్టీ విడుతున్న సమయంలో జగన్ తన మార్క్ రాజకీయం మొదలుపెట్టారు. తిరిగి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటనలకు సిద్ధమయ్యారు. ఇక ఈ సమయంలో పార్టీ పరంగానూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక చెల్లి షర్మిల లక్ష్యంగా జగన్ ఢిల్లీ కేంద్రంగా సరికొత్త రాజకీయం మొదలుపెట్టారు. ఏపీలో వైసీపీ ఓటమి తర్వాత పలువురు ముఖ్య నేతలు వైసీపీని వీడి కూటమిలో ఉన్న పార్టీల వైపు చూస్తున్నారు. కూటమి ఏర్పడి 6 నెలలు పూర్తి కావడంతో కూటమి ప్రభుత్వం పైన జగన్ పోరుబాట ప్రారంభించారు. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ పరంగా జగన్ సరిదిద్దుబాటు నిర్ణయాలు మొదలుపెట్టి పార్టీ నేతలతో వరుస సమావేశాలు, అలాగే ఇక నుంచి జిల్లాల్లోనే బస చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో ఏపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లను సైతం తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. అందులో భాగంగానే బెంగళూరు, ఢిల్లీ కేంద్రంగా జగన్ కీలక యంత్రాంగం చేస్తున్నట్లు సమాచారం. కూటమి నేతలతో పాటుగా చెల్లి షర్మిల కూడా ప్రతి సందర్భంలోనూ అన్న జగన్ టార్గెట్ గా వ్యవహరిస్తున్నారు. దీంతో కూటమితో పాటుగా షర్మిల పైన జగన్ గురిపెట్టారు. కాంగ్రెస్ లోని సీనియర్లను తన పార్టీలోకి వచ్చేలా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల నాయకత్వం పైన కాంగ్రెస్ లోనే కొంతమంది వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. షర్మిల పార్టీ బలోపేతం కంటే అన్న జగన్ తో విభేదాల కారణంగా ఎన్డీఏ కూటమిపై కంటే జగన్ పైన విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఫిర్యాదులు వెళ్లాయి. ఇదే సరైన సమయాన్ని భావించిన జగన్ జాతీయ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో యంత్రాంగం ప్రారంభించారు. అందులో భాగంగానే మాజీ మంత్రి శైలజానాథ్ ను కర్నూలులో జగన్ కలిశారు. కర్నూలులో వైసీపీ ప్రధాన కార్యదర్శి తేర్నికల్ సురేందర్ రెడ్డి కూతురు వివాహ రిసెప్షన్ కు వెళ్లారు జగన్. వైసీపీ నేతలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శైలజానాథ్ తో పాటుగా 8 మంది కాంగ్రెస్ సీనియర్లు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అటు ఎన్డీఏలోకి వెళ్లలేక, ఇటు కాంగ్రెస్ లో ఉండలేక సతమతమవుతున్నారు. అందివచ్చిన అవకాశంలా సాక్షాత్ జగన్ వచ్చి అడగటంతో వీరంతా వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ లో షర్మిల నాయకత్వంలో కలిసి పనిచేయలేకపోతున్నామని ఇప్పటికే పార్టీ హైకమాండ్ కు స్పష్టం చేశారు సీనియర్ నాయకులు. దీంతో జగన్ వీరి రాకతో తన పార్టీని మరింత బలోపేతం చేసుకోవడంతో పాటుగా కాంగ్రెస్ లో షర్మిల పదవికి చెక్ పెట్టేలా జగన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒకటై పోటీ చేసే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. వీరి ఎత్తులకు టీడీపీ అధినేత చంద్రబాబు పై ఎత్తులు ఎలా ఉండబోతున్నాయో కాస్త ఆలోచించాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.